రీజెంట్ అండ్ మహేష్ బాబు గారు దే నీడ్ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న మోడల్స్ ఇక్కడ కూడా కావాలి. సో దే వాంట్ గుడ్ లుకింగ్ మోడల్స్ అనమాట. సో ప్రతిరోజు షూటింగ్కి నన్ను కలవడానికి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వచ్చేవారు కాబట్టి మహేష్ బాబు గారు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి మీ ఫ్రెండ్స్ షూటింగ్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ బాగుంటారు యాక్చువల్లీ, వాళ్ళందరూ ఈ ఫిల్మ్లో చేస్తారేమో అడుగు అంటే, సో నేను అడిగాను. వాళ్ళందరూ ఎగిరి వి వాంట్ టు డూ ఇట్ అన్నారు. సో అంటే ఒక మహేష్ బాబు గారు నన్ను రికమెండ్ చేసి అంత పర్సనల్గా కేర్ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ నేను స్పాయిల్ చేసుకోకూడదని ఒక ఉద్దేశంతో చాలా కష్టపడే ఉన్నాను అనమాట. ఒక రెప్యుటేషన్ నాకు ఉన్నప్పుడు, అంటే కౌశల్ నమ్మకంతో చేస్తాడు, కౌశల్ ఏ పనైనా 100% జస్టిస్ చేస్తాడన్న నమ్మకం నా మీద పెట్టినప్పుడు, సో నేను అప్పుడు మనం అందరింటికి వెళ్ళలేం కాబట్టి, సెల్ ఫోన్స్ చేసి ఉండేవి కాదు కాబట్టి, ఓన్లీ ల్యాండ్ లైన్స్ కాబట్టి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98, 99 ఆ టైంలో. అప్పుడు నైట్, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ సీన్ అయ్యి ఉంటుంది. ఆ కాలేజ్ సీన్లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50 మోడల్స్, కౌశల్ ఒక 50 మోడల్స్ కావాలి అంటే, యాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఒక ఎస్టీడీ బూత్లో కూర్చుని నైట్ అంతా మార్నింగ్ 2-3 వరకు ఫోన్స్ చేస్తే కానీ 50 మంది అయ్యేవారు కాదు యాక్చువల్గా. సో 50 మంది ఎప్పుడైతే